ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై గులకరాయితో దాడి చేసిన నిందితుడికి ఉపశమనం లభించింది. కోర్టు బెయిల్ మంజూరు చేసింది. విజయవాడలో పబ్లిక్ మీటింగ్లో పాల్గొంటున్న జగన్పై రాయితో దాడి చేసిన సతీష్కి బెయిల్ మంజూరైంది. విజయవాడ జిల్లా కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. పోలీసుల విచారణకు సతీష్ సహకరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేపడుతుండగా విజయవాడలోని కొందరు ఆకతాయిలు జగన్పై రాళ్లతో దాడి చేశారు. అయితే మొదటగా ఈ దాడి చంద్రబాబే చేయించాడని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రచారం చేశారు. అయితే దీనిపై ఎలాంటి విచారణ జరగకుండా తెలుగుదేశం వాళ్ళు రాళ్లతో దాడి చేయించారని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పడం విడ్డూరంగా, హాస్యాస్పదంగా ఉందని గట్టిగా కౌంటర్ ఇవ్వడంతో పోలీసులు తప్పనిసరి పరిస్థితుల్లో గ్రౌండ్లోకి దిగి విచారణ చేపట్టాల్సిన పరిస్థితులు తయారయ్యాయి. దీంతో 2 రోజుల వ్యవధిలోనే జగన్పై రాయితో దాడి చేసిన వ్యక్తిని పట్టుకున్నారు. అయితే అతను ఏ పార్టీకి చెందినవాడు కాదని స్పష్టమైంది. అయితే సతీష్ కుమార్తో పాటు మరో 3 కూడా అరెస్టు చేశారు. అయితే ఈ 3 రాయితో దాడి చేసిన సతీష్ కుమార్కి ఎటువంటి సంబంధం లేదని తేలిపోయింది. ఆ 3లో 2 కుర్రాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలుగా చెప్పుకొచ్చారు వైఎస్ఆర్సీపీ నాయకులు. అయితే ఎలక్షన్ కమిషన్ పరిధిలో పనిచేస్తున్న పోలీస్ వ్యవస్థ నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి ఈ 3 నిందితులకు ఎలాంటి సంబంధం లేదు దాడితో అని వారిపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా వదిలిపెట్టేసిన విషయం తెలిసిందే. అయితే సతీష్ కుమార్పై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కోర్టులో సబ్మిట్ చేయగా నేడు బెయిల్ మంజూరు చేశారు విజయవాడ జిల్లా కోర్టు న్యాయమూర్తి. అయితే దీని వెనుక ఎవరూ లేరు అని సతీష్ కుమార్ స్పష్టం చేశారు. అయినా విచారణ నిమిత్తం పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరించాలని కోర్టు బెయిల్లో తెలిపింది.